భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం మరవలేనిదని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య, సామాజిక న్యాయం కలిగిన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అంబేద్కర్ పోరాటం చేశారని అన్నారు. ఇందుకోసమే అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజిక సమానత్వానికి మార్గం విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మిన అంబేద్కర్ జీవిత చరిత్రను నేటి యువత గమనించాలని సూచించారు. మాదిగవాడలలో మాత్రమే అంబేద్కర్ విగ్రహాలను పరిమితం చేసి ఆయన త్యాగాన్ని రాజకీయ వ్యవస్థ అవమానిస్తుందని ఆరోపించారు. కులాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల అగ్రవర్ణాలకు చెందిన నిరుపేదల కోసం ఓటు హక్కును కల్పించి రాజకీయ, సామాజిక రంగాల్లో సమానత్వాన్ని కల్పించిన మహానీయుడని కొనియాడారు. సమాజంలో దళితులు స్వేచ్ఛగా గుర్తింపు పొందుతున్నారంటే అంబేద్కర్ తో పాటు మహానీయుల త్యాగఫలం మాత్రమేనని అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత. జై భీమ్. ఈరోజు 135 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్ యానివర్సరీలో మా బెల్లంపల్లిని కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని 130 కోట్ల ప్రజలకు ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఇవాళ ప్రజలందరూ దాన్ని కాపాడుకుంటూ జన్మ హక్కు ఇప్పించిన పెద్దలు అంబేద్కర్ గారు. ప్రజలు దాన్ని గుర్తించి ఇవాళ ఆయనను 135 బర్త్ యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అది జనాలకు వచ్చిన ఒక ఆశీర్వాదం. మనం దాన్ని ఎల్లప్పుడూ ఆయన అభివృద్ధి చేసి అందరు మంచిగా చదువుకోవాలి, అందరు మంచిగా సంతోషాలతో ఉండాలని ఆయన పేరు మీదకి వెళ్ళి మన బెల్లంపల్లిని కాపాడుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరు ప్రజలకు ఒక బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటాం. 14/4/1891 అంటే దాదాపు 135 ఏళ్ల కింద మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత ప్రజలకు ఒక దారి చూపించే కార్యక్రమం కింద మన భారతదేశానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ రాసిన ఘనత పెద్దలు అంబేద్కర్ గారికి దొరికింది. మన భారతదేశంలో 30 జనవరి 1950కి ఏ రోజు రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ అమలైందో దాన్ని ఈరోజు కూడా ప్రజలందరూ దాన్ని అవమానించి అప్పుడున్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి దాదాపు 100 కోట్లు ఎక్కువైపోయింది. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక మనిషికి జన్మ హక్కు ఇప్పించిన ఘనత పెద్దలు అంబేద్కర్ గారు. దాన్ని మనం అందరం కాపాడుకుంటూ ఇన్నేళ్ళు గడిపినాం. ఇంకా ముంగట అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా ప్రత్యేక మన సింగరేణి కంపెనీల మన అందరు సోదరులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ కష్టపడి మీరందరూ నల్ల బంగారం తీసి సింగరేణిని కాపాడుకుంటూ ముంగట తీసుకుపోయే కార్యక్రమాన్ని మళ్ళొకసారి మన బెల్లంపల్లే కాదు యావత్ సింగరేణి కంపెనీకి అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ మీరు చేసే కష్టానికి ఫలితం ఉండాలని ఎల్లకాలం ఎప్పుడు మా కుటుంబం ఎల్లప్పుడూ సింగరేణి సోదరులతో ఉండే మా స్వర్గీయ వెంకటస్వామి గారు, మా నాన్నగారు సింగరేణి కంపెనీని కాపాడుకుంటూ ఆయన 1992లో BIFR పోకముందు దాన్ని కాపాడిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారిదే. అందుకోసం ఈరోజు సింగరేణి కంపెనీ చాలా బాగుంది. మీరు కష్టపడి దీన్ని కాపాడుకుంటూ ముంగడ తీసుకుపోతున్నందుకు ప్రతి రాసిన కాన్స్టిట్యూషన్ని మంచిగా కాపాడుతూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన ఎల్లప్పుడూ బెల్లంపల్లి కూడా కాపాడుకుంటూ మనం ముంగడ సాగిస్తామని కోరుకుంటూ ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని మళ్ళొకసారి ఆర్గనైజర్స్కి అందరికీ, నాయకుడు వచ్చిన బృందానికి, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి, వేరే అందరు ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నా కూడా అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ హ్యాపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని చెప్తూ సెలవు తీసుకుంటాం. గారి బర్త్ యానివర్సరీ రోజున మన బెల్లంపల్లి బస్తీల రగడంబాల బస్తీల ఇవాళ కార్యక్రమాన్ని తామర శ్రీనివాస్తో పాటు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు అందరూ బెల్లంపల్లి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. ఈ నిజాన్ని మనం అందరం కలిసికట్టి దాన్ని పేర్కొందాం, అంత సక్సెస్ చేద్దాం. బెల్లంపల్లిని కాపాడుతూ ప్రజలను కాపాడుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో ముగుడబోతానని అందరికీ మళ్ళీ ఒకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటాం.